శతతం వర్ధతాం దీర్ఘమాయు. ఇంతకీ మీలో పూజ ఎవరు చేయించుకుంటున్నారు? నేనే పంతులు గారు. శుభం. ఒక 5116 ఈ పళ్ళెంలో పెడితే పూజ మొదలు పెట్టేస్తాను. 5116. నాకు ముందే చెప్పినాను కదేటి పూజకి చాలా ఖర్చు అవుతుందని. చెప్పాలి పాపా, ఆయన సంభావన 5000 ఉంటే ఇంకా పూజ ఖర్చు ఎంత ఉంటుందో. ఎంతైనా తప్పదు కదేటి, ఇవ్వండి. అలాగే పూజ అయిపోయాక ఇస్తానే. అదేం కుదరదు. మీ గురించి ఈ సిటీ మొత్తం స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. ముందు మనీ, ఆ తర్వాతే పని. అలాగే నాన్న చేతు. చూస్తున్నా అమ్మా. ఇదిగో. సంతోషమేనా? ఏటి సంతోషం? ఆయన 5116 అడిగితే నువ్వు ఒట్టి 116 పెట్టి సంతోషమేనా అని అడుగుతావేటి? నేను 116 లేసానని నీకలా తెలుసా? అంటే మా అమ్మ చెవిలో చెప్పింది. అదే చెప్పినాను. ఆయన 116 లేడవేటి? ఆయన ఏమడిగారు? 5116లో 5116. కరెక్టేనా? ఆ 5,000తోనే 116 నా కొడుకు వేశాడు. అమ్మా అనసూయదేవి, మీ గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నీకు బంగారం రెట్టింపు అవ్వాలా లేదా? అవ్వాలండి, అవ్వాలి. అయితే నువ్వు 5000 ఇవ్వాలా? అలాగే నాన్న. కొబ్బరికాయల దగ్గర కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు పూజ దగ్గర కూడా పడితే ఫలితం ఉండదు. నాకు కళ్ళు రావు. చెప్పా కదా, నువ్వు చెప్పినట్టే చేయిస్తున్నావని. పంతులు గారు 5000 పూజ మొదలెట్టండి. శుభం. అమ్మా అందరూ ఇలా రండి. వసంతికి కళ్ళు ఉన్నాయని నిరూపించటానికి ఇప్పుడే కరెక్ట్ టైం వచ్చింది. ఎలా అక్క? ఆ వసంతి పూజ చేస్తూ ఉంటుంది. ఈ లోపు మనం ఓకేనా? ఓకే అక్క, నువ్వు సూపర్ అక్క. అమ్మా, మీ దగ్గరున్న నగలన్నీ తీసి ఈ వస్త్రంలో మూటగట్టి అమ్మవారి ముందు పెట్టండి. ఏ లతా శిరీష, ఆ నగలన్నీ తీసి ఇందులో వెయ్యండి. అలాగే అత్తయ్య గారు. ఏంటి ఇన్ని నగలు వేసుకొచ్చావు? అక్క డబ్బులు అవుతాయనక్క, అందుకే తీసుకొచ్చేసాను. అవునా? తీసేయ్.